యేసయ్య ఘనమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా 10వ తరగతి ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడ్డాయి. అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. అయితే వారి కొరకు ఒక చిన్న మాట నేను తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మొదట మీరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేసుకొని దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. మీరు కూడా కష్టపడి చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుని సహాయాన్ని కూడా మనం కోరుకోవాలన్నమాట. ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకుండా చక్కగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, కృపగల యేసయ్య నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మరి ఈరోజు ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి మరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి చిన్న వయసు, మరి వాళ్ళకున్న జ్ఞానానికి మరి ప్రభువా, మరి ఎగ్జామ్ను పబ్లిక్ ఎగ్జామ్ మొదటిసారి ఫేస్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరంగా టెన్షన్గానే ఉంటుంది నా తండ్రి. అయినప్పటికీ నీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచండి. ఎంతమంది అయితే మమ్మల్ని ప్రార్థించమని అడుగుతున్నారు ప్రభువా, మరి ముఖ్యంగా మా ఛానల్ను చూస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మీరు సహాయం చేయండి. వారి పిల్లలను ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మీరు దయతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మాకు తెలిసిన వారి పిల్లలు, మా సంఘంలో ఉన్నటువంటి పిల్లలు, మా గ్రామంలో, మా యొక్క పట్టణంలో నా తండ్రి, మా యొక్క రాష్ట్రంలో నా తండ్రి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే నా ప్రభువా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నారో ప్రభువా, రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే నీ కృపను తోడుగా ఉంచి వారి హస్తాన్ని మీరు పట్టి రాయించి మహిమ పొందమని వేడుకుంటూ, ఎలాంటి డిప్రెషన్ కానీ, దిగులు కానీ, టెన్షన్ కానీ బిడ్డలకు లేకుండా ప్రశాంతంగా మరి చదువుకున్నవన్నీ ప్రజెంట్ చేయడానికి నీ గొప్ప కృపను గ్రహించండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసాన్ని ఆనాడు నాకు ఎలాగైతే నువ్వు తోడుగా ఉంచావో, ఎలాగైతే నువ్వు నన్ను ధైర్యపరిచావో, అట్టి ధైర్యాన్ని బిడ్డలకు కూడా అందించి గొప్ప విజయాన్ని చేకూర్చిపెట్టమని వేడుకుంటూ, అయా అన్నీ పాస్ అవ్వడానికి, మరి ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ రావడానికి కూడా నీ గొప్ప కృపను అనుగ్రహించమని, అయా నీ కాడి కిందకి బిడ్డలందరూ వచ్చేలాగిన, నీ రక్షణ కార్యాన్ని రుచి చూసేలాగిన, నీ యందు భయభక్తులు కలిగి జీవించలాగిన నీ గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్.